హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు చూపించబోయే ప్లేస్ ఏంటో తెలుసా? నాకు తెలీదమ్మా. మన ఇండియాలో వన్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ అయిన పాండిచ్చేరి. ఇది బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేమైతే బెంగళూరు నుంచి ఆఫ్టర్నూన్ 1:30కి పాండిచ్చేరి బయలుదేరాము. వేలో వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. కారుకి అయితే కడుపు నిండా భోజనం పెట్టించాం. అదే అండి, ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ కొట్టించాం. జర్నీ బిగినింగ్ లో అరుణాచలం వెళ్ళాలి అనే ప్లాన్ లేకున్నా కూడా ఆ శివయ్య పిలవడంతో పాండిచ్చేరి ఆన్ ద వేలోనే ఉన్న అరుణాచలంను కూడా విజిట్ చేసి వచ్చాము. ఆల్మోస్ట్ పాండిచ్చేరి రీచ్ అయ్యాము అనే లోపలే చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఫైనలీ 8:30కి పాండిచ్చేరి రీచ్ అయినాం. అండ్ రాక్ బీచ్కి నియర్గా ఉన్న ఒక హాస్టల్లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయినాక వైట్ టౌన్ నైట్ వ్యూ కోసమని వెళ్ళాము. దెన్ సెకండ్ డే అర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చూద్దామని రాక్ బీచ్కి నేను ఒక్కనే వెళ్ళాను. మేము స్టే అయిన హాస్టల్ నుంచి ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరం అయితే ఉండింది. నేను వెళ్ళిన టైంకే అక్కడే గాంధీ జయంతి సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. అర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సన్ రైజ్ చూద్దామని వచ్చిన నాకు నిరాశ మిగిలింది. ఎందుకంటే ఆ రోజు క్లౌడ్స్ గా ఉండటం వల్ల సన్ రైజ్ చూడలేకపోయాను. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఓల్డ్ టౌన్ లోనే ఉన్న ఓల్డ్ లైట్ హౌస్. సో అక్కడ జరుగుతున్న గాంధీ జయంతి సెలబ్రేషన్స్ లో లోకల్ పొలిటీషియన్ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ ఆల్మోస్ట్ 150 చిల్డ్రన్స్ గాంధీజీ గారి లాగా డ్రెస్అప్ అయి వచ్చున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పాండిచ్చేరి మున్సిపాలిటీ ఆఫీస్. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ లాంటి కన్స్ట్రక్షన్ ని ఓల్డ్ పియర్ ఆర్ ఓల్డ్ జెట్టి అని పిలుస్తారు. దీన్ని 1866వ సంవత్సరంలో ఫ్రెంచ్ వాళ్ళు నిర్మించారు. ఈ ప్రదేశాన్ని ముందు పెద్ద పెద్ద పడవలు, నౌకల్ని పార్క్ చేసేదానికి యూజ్ చేసేవాళ్ళంట. కానీ ఇప్పుడైతే ఇది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. మీరు క్లియర్ గా చూడొచ్చు, పిల్లర్స్ కి యూజ్ చేసిన ఐరన్ ఎంతగా తుప్పు పట్టిపోయిందో. ఈ వైట్ టౌన్ ట్రిప్ అయిన తర్వాత పక్కనే ఉన్న ఇడ్లీ షాప్లో ఇడ్లీలు మంచిగా తిన్నాను. దెన్ హాస్టల్ నుంచి బయలుదేరి మేమైతే ఫ్రెంచ్ కాలనీకి స్టార్ట్ అయ్యాము. ఫ్రెంచ్ కాలనీ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి. అక్కడే ఉన్న స్ట్రీట్ నేమ్స్ కూడా ఫ్రెంచ్ వాళ్ళ నేమ్స్ లోనే ఉండడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఫ్రెంచ్ కాలనీ అయిన తర్వాత మేము పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళినాము. దెన్ ఇక్కడ నుంచి అసలైన వీడియో స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో నా చేయి పట్టుకో. సెకండ్ డే ఎండింగ్ లో మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో ఉన్న బోట్ రైడింగ్ అయితే వెళ్ళినాము. పర్ పర్సన్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ రైడ్లో మనం నియర్గా ఉన్న ఒక ఫిషింగ్ హార్బర్ని అయితే చూడొచ్చు. ఫిషింగ్ హార్బర్ అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నదంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. బోట్ రైడింగ్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చి అరికమేడు అని. ఈ అరికమేడు ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఇండో రోమన్ ట్రేడింగ్ పోర్ట్గా అయితే ఉన్నింది ఇది. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇక్కడ సముద్రం ఒడ్డు నుంచి ఆల్మోస్ట్ 200-300 మీటర్స్ అయితే సముద్రం మధ్యలోకి అయితే తీసుకొని వెళ్తారు. ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా. దెన్ ఆ బోట్ రైడ్ అయిన తర్వాత పక్కనే ఉన్న మరీనా బీచ్ కి అయితే వచ్చాం మేము. ఇంకా
ఇప్పుడు మీరు చూస్తున్న చర్చ్ పేరైతే బాసిలికా చర్చ్. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చ్ ఇన్ పాండిచ్చేరి. ఆన్ డే 3 మేమైతే ఈడెన్ బీచ్కి వెళ్ళినాము. ఇది వన్ ఆఫ్ ది ప్రైవేట్ బీచ్ ఇన్ పాండిచ్చేరి. ఇక్కడైతే క్రౌడ్ చాలా తక్కువగా ఉండింది కంపేర్ టు అదర్ బీచెస్. దెన్ ఈ బీచ్ కవర్ చేసిన తర్వాత మేమైతే బెంగళూరుకి రిటర్న్ బయలుదేరిపోయాము. బెంగళూరు రూట్లోనే అరబిందో ఆశ్రమం అని ఒక ప్లేస్ ఉంటుంది. సో దాన్ని కూడా మేము కవర్ చేసుకున్నాము. ఎంట్రన్స్ నుంచి ఆల్మోస్ట్ 1.6 కిలోమీటర్స్ నడిచి వెళ్ళిన తర్వాత మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాం. ఇక్కడ మీకు స్క్రీన్లో కనపడుతున్న ఆ గ్లోబే అండి అరబిందో ఆశ్రమం అని. దీన్ని ఆల్మోస్ట్ మనం ఒక 200 మీటర్స్ దూరం నుంచే చూడాల్సి వస్తుంది, లోపలికి ఎంట్రీ ఉండదు. దెన్ ఫైనలీ బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాం. ఫైనలీ అరౌండ్ 9 గంటలకైతే మేము బెంగళూరును రీచ్ అయిపోయాము. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. ఎంజాయ్ చేసుంటే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం.